హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ధృవిక వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఫ్యామిలీతో కలిసి అందరం షిరిడీకి వెళ్తున్నాము. మా చింతల్లికి ఎంటుకలు తీయడానికి వెళ్తున్నాము. చాలామంది వెళ్తాం. ఇక్కడైతే మేడ్చల్ స్టేషన్లో మేము ట్రైన్ ఎక్కాము. మా లగేజ్ చూడండి ఎంత ఉందో. మేము అందరం కలిసి 30 మెంబర్స్ వెళ్ళాము. ఇదంతా మా ఫ్యామిలీ అన్నమాట. కొన్ని ఫొటోస్ దిగాము. 7:40కి అయితే ట్రైన్ వచ్చింది. మేము అందరం లగేజ్ సర్దుకొని అందరం ఉన్నాము. ఇక్కడ పోలీసు వాళ్ళు మేము వీడియో తీద్దామంటే తీయడానికి ఛాన్స్ లేదు మాకు. అందరు పోలీసులు తిరుగుతూ ఉన్నారు. అందుకే నైట్ టైంలో వీడియో తీయలేదు. మార్నింగ్ టైంలో అయితే తీసాము. ఇక్కడ మొత్తం నల్లమట్టే షిరిడీలో. ఇంకా మేము షిరిడీ నాగర్సోల్లో దిగి అక్కడ నుంచి షిరిడీకి 50 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ వరకు మేము ఆటోలో వెళ్ళాము అందరం కలిసి. వెళ్ళిన తర్వాత దేవుడికి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము శనేశ్వర స్వామి దేవుడి దగ్గరికి వెళ్ళాము. అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. ఇది నవగ్రహాల గుడి అన్నమాట. దాని తర్వాత శనిదేవుడి గుడి ఉంటుంది. మేము ఇక్కడ దర్శనాలు చేసుకొని శనేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ నిల్చున్న దగ్గర నూనె పోస్తే దేవుడి దగ్గర పడుతుంది అనమాట నూనె. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా. మేము అయితే మీదికి వెళ్ళలేము. పిల్లలు చాలామంది ఉన్నారు, కాలు కాలుతున్నాయి. మీదికైతే వెళ్ళలేము. ఇక్కడ కింది నుంచే పోసామన్నమాట. పోసిన తర్వాత ఆ పైప్లో నుంచి దేవుడి దగ్గరికి వెళ్తున్నాయి. ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ దిగాము. ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము కాబట్టి కొంచెం స్వీట్ మెమొరీస్గా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మా అన్నయ్య మేనమామ కాబట్టి ఎంటికలు 5 కత్తెర్లు తీయాలని 5 కత్తెర్లు తీపిస్తున్నారు మా అన్నయ్యతో. మా చింతలు అయితే అక్కడ సెల్లునైనా హెయిర్ కట్ చేశారు కదా, ఆయనను చూసి భయపడ్డది. మహారాష్ట్రలో కొంచెం అందరూ డిఫరెంట్గా ఉంటారు కదా, వాళ్ళ ఫేస్ని చూసి భయపడ్డది అనమాట. ఆయన అయితే చాలా స్లోగా తీసిండు. మా చింతలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసిండు. కానీ మా చింతలు అయితే చాలా ఏడ్చింది. కానీ ఆయన ఓపిక ఎంత ఏడ్చినా కానీ ఓపికతో తీసిండు. కొద్దిసేపు ఆగుకుంటూ కొద్దిసేపు ఆగుకుంటూ తీసాడనమాట. మాకైతే ఆయన తీసినందుకు చాలా బాగా అనిపించింది. మేము ఒకళ్ళం కాలు పట్టుకున్నాము, ఒకళ్ళు నెత్తి పట్టుకున్నాము, ఒకళ్ళం చేతులు పట్టుకున్నాము. మా డాడీ దగ్గరికి పోతా అని ఏడుస్తుంది. కానీ మా డాడీ మాత్రం చిన్నపిల్లలు ఏడిస్తే ఉండలేడు కాబట్టి డాడీ అయితే బయటికి వెళ్ళిపోయాడు. మేమే ఇంకా బలవంతం గట్టిగా పట్టుకొని మా చింతలకి అయితే ఎంటికలు అయితే తీపిచ్చేసాము. చింతలకి స్నానం చేపించి దర్శనం చేసుకొని ఇక్కడ అన్నదాన సత్రం ఉంటుంది అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కరోజు 4,000 మందికి అన్నదానం చేస్తారనమాట. 11 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు నాన్ స్టాప్గా పెడతారు. ఎంతమంది వస్తే అంతమంది పెడతారు. చాలామంది వర్కర్స్ ఉంటే చాలా పెద్దగా ఉంటుంది. మేమైతే అక్కడే అన్న సత్రాలలోనే భోజనం చేసాము. మాకైతే చాలా మంచి అనిపించింది. ఇంకా అన్న సత్రాల దగ్గర శివాజీ మ్యూజియం కూడా ఉంది. ఆ క్లిప్ మిస్ అయిన దగ్గర. తర్వాత చింతల్లికి ఎంటికలు తీసామని ఇంకా మహారాష్ట్ర ఉన్నాం కాబట్టి ఒక చిన్న స్ప్రైట్ పార్టీ లాగా చేసుకున్నాం అనమాట. చిన్న కిట్టి పార్టీ లాగా. ఇంకా అందరం కలిసి ఒక రూమ్లో కూర్చొని తాగినాం. మా చిన్న తల్లి కూడా అందరిని చూసి చాలా ఎంజాయ్ చేసింది. చూడండి ఎంటికలు తీసినప్పుడు ఏమో చాలా ఏడ్చింది. ఇప్పుడు ఎంత మంచిగా ఆడుకుంటుందో వాళ్ళ తాత దగ్గర ఉండి. ఇంకా ఇలా ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. మీరు కూడా ఎవరైనా వెళ్ళారా ఇలా ఇంతమందితో కలిసి? మేమైతే ప్రతి సమ్మర్కి వెళ్తాము. తర్వాత మేము ఇంకా ట్రైన్ టైం అయిపోతుంది అని ఇంకా 1 hour టైం ఉంది. ఏదైనా ఇప్పుడు ప్రసాదాలు తీసుకురావడానికి అయితే మేము వచ్చాము. ఇది గుడి బ్యాక్ సైడ్ అనమాట. అన్నీ తీసుకున్నాము. మేము ఇంటికి రూమ్కి వెళ్ళేసరికి అయితే 1/2 hour టైం కూడా లేదు. మేము అన్నీ సదురుకొని వెళ్ళాల్సి వచ్చింది. మేము వెళ్ళేసరికి వెహికల్ అయితే రెడీ చేసింది. రూమ్కు రాగానే వెహికల్లో అన్ని లగేజ్ మొత్తం సదిరేసాము. సదిరిన తర్వాత అందరం ఎక్కి కూర్చున్నాము. ఇంకా మా వాళ్ళైతే డ్యాన్సులు చేస్తున్నారు మా చిన్నతలతో కలిసి. మనం తెలుగు పాటలు పెట్టుకున్నాము. అయితే ఆ డ్రైవర్కి అయితే అసలు ఏం అర్థం కాలేదు. వీళ్ళు అసలు ఏం పాట పెట్టుకుంటారో అర్థం కాలేదు. పాపం కొద్దిసేపటి వరకు ఆయన ఎవరితో మాట్లాడలేదు. ఇంకా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి కొంచెం సేపు వరకు పిల్లలు ఎంజాయ్ చేసే వరకు పాటలు పెట్టినాం. తర్వాత ఆఫ్ చేసినాం అనమాట.
మేమైతే ఇప్పుడు స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. స్టేషన్ ఇక్కడ నుంచి 5 to 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేము స్టేషన్కి తొందరగా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాము. ఎందుకంటే మనము దూరంలో ఉన్నాం కాబట్టి, మనకు తెలియని ప్రదేశం కాబట్టి మనం తొందరగా వెళ్ళడమే చాలా మంచిదని చెప్పేసి 1 అవర్ ఇంకా టైం ఉందనగా మేము స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మేమైతే స్టేషన్లోనే ఒక ఆంధ్ర భోజనం అనేసి హోటల్ ఉంది, అక్కడనే మేము డిన్నర్ చేసాము. ఇక్కడ మేము అందరం వెజ్ బిర్యానీ డిన్నర్ చేసాం అనమాట. చేసిన తర్వాత ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కిన తర్వాత బోర్ కొడుతుంది అని మా మరదన్లు అంటే సరే ఒక గేమ్ ఆడదామని చెప్పేసి గేమ్ ఆడాము. దీని తర్వాత లూడో కూడా ఆడాము. 6 మెంబర్స్ ఆడాము లూడో. అస్సలు టైం అనేది తెలియలేదు, చాలా టైం పట్టింది. ఇంకా మేము నెక్స్ట్ స్టాప్ వచ్చే వరకు చాలామంది ఎక్కారు, ఎవరికి డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పేసి మేము క్లోజ్ చేసేసామాట. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.